ఈరోజు మనందరి ఆరాధ్య దైవం నగిరి నియోజకవర్గంలో మారుమూల గ్రామంలో పుట్టి చిన్న సుమారు 20 నుంచి 30 గ్రామాలకు ఇండ్లు కలిగినటువంటి చిన్న గ్రామంలో మంగళం ఫిర్కాగా ఏర్పాటు చేసి ఉమ్మడి తమిళనాడు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు పల్లిపట్టు బ్లాక్ మరియు సత్యవేడు బ్లాక్ సంబంధించి గ్రంథాలయ సభ్యుడిగా ఆ రోజు ఉన్నటువంటి సుమారు 90 మంది సభ్యులలో చిన్న అతి పిన్న వయసులో సుమారు 30 ఏళ్ల వయసులో కూడా గ్రంథాలయ సభ్యుడిగా ఎన్నిక కాబడి అదేవిధంగా చిచ్చాటూరు సమితి అధ్యక్షులుగా కూడా పనిచేసి ప్రతి మారుమూల గ్రామాలలో పాఠశాలలు ఏర్పాటు చేయడము, కరెంటు సర్వీసులు లాగించడము, పన్నూరు వరకు ఉన్నటువంటి బస్సు రూటుని విజయపురము కనకమ్మ సత్రం వరకు తార్ రోడ్డు వేసి ప్రతి గ్రామానికి కూడా ప్రభుత్వ పాఠశాలలు కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు మన అందరి ఆరాధ్య దైవం. మన నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీకి ఎన్నిక కాబడి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉమ్మడి రాష్ట్రానికి సుమారు 12 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఉమ్మడిగా పిలిపించుకుని వారి ద్వారా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గౌరవనీయులు శ్రీ చిలకం రామచంద్రారెడ్డి గారి ఈరోజు 5వ వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా నగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాదయాత్ర అంటే ఇద్దరు కూడా ఒక టౌన్లోకి వచ్చి ముందరనే కొద్ది దూరం నడవడం మేము పాదయాత్ర చేసినామని చెప్పారు. పాదయాత్రకి ఆద్యుడిగా రాయలసీమలో తిరుపతి నుండి కర్నూలు వరకు దాదాపు 53 రోజులు 1050 కిలోమీటర్లకు పైన నడిచి నీటి కోసం శాంతి కోసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో ఆయన భారతదేశంలోనే మన్నిక పొందినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చిలకం రామచంద్రారెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా రాయలసీమ సస్యశ్యామల యాత్ర పేరుతో నేను కూడా వారితో 10 రోజులు కూడా ఉండి చేయడం జరిగింది. అదే తిరుపతి నుంచి శ్రీకాళహస్తిలో ముగించడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్, సావులు, కత్తులు, నలుపుకోవడం, బ్లడ్తో పని ఉండేది. ఇవన్నీ ఉండకుండా అదే నీటి నిల్వలు ఏర్పాటు చేసి పని పెరగడం మూలంగా ఈరోజు హంద్రీనీవా కావచ్చు, కాళీరు నగిరి కావచ్చు, ఎస్ఎస్ కెనాల్ కావచ్చు, ఇవన్నీ కూడా రావాలి. అప్పుడే అందరికీ నీటి వసతి ఉంటుంది. వారి పని చేసుకొని మనం రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వారి మూలంగానే ఇవన్నీ కూడా జరిగింది. ఈరోజు హంద్రీనీవా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్లు తీసుకెళ్లారంటే దీనికి కారణం చిలకం రామచంద్రారెడ్డి గారు. వారు ఆ రోజు వేసినటువంటి బాట, దాని మూలంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా ప్రతి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి మండలానికి కూడా నీరు అందించే విధంగా ఆ రోజు రూపకల్పన చేసినటువంటి ఏకైక నాయకుడు చిలకం రామచంద్రారెడ్డి గారు. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని కలిసి ఈ విధంగా చేయగలిగితే మన అందరికీ కూడా నీళ్లు రావడం వీలవుతుందని చెప్పినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చిలకం రామచంద్రారెడ్డి గారు. వారి లేని లోటు, వారు చూపించినటువంటి ఆదర్శం మన అందరికీ కూడా తీరనిదిగా ఉంది. వారు నిజంగా కూడా ప్రతి చిన్న బిడ్డను కూడా నోటి నిండా రే అని పిలిచినటువంటి వారు కాదు, ఏమండి ఏమయ్యా అని పిలిచి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు చిలకం రామచంద్రారెడ్డి. వారి లేని లోటు ఈ రోజు నగిరిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారిని స్మరించుకుంటూ రాబోయే రోజులలో రామచంద్రారెడ్డి గారు చూపినటువంటి పాటను మనం ముందుకు నడిపిస్తామని తెలియజెప్తూ జై హింద్, జై భారత్.